నమస్కారం అండి, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్ వీడియోస్. మనము డైలీ శ్రీ లలిత త్రిశక్తి స్తోత్ర నామాలకు భావార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాతనమ కొంచెం 4-5 రోజులు వీడియోస్ చేయలేకపోయానండి. ఇంకా ముందు వీడియోలన్నీ కంటిన్యూగా ఉంటాయి, తప్పకుండా చూడగలరు. ఈరోజు వీడియోలో మనము శ్లోకాలు 54, 55, 56, 57, 58, 59 శ్లోకాల నుంచి నామాలకు భావార్థాలు తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం మాత్రం చేయండి. ప్లీజ్ ఒక హైప్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. ఇదివరకు వీడియోలో 287 నామాల వరకు తెలుసుకున్నామండి. ఈరోజు వీడియోలో 288 నామము తెలుసుకుందాము. శ్రీమాత్రే నమః. హ్రీంకార దర్శమంబిత. హ్రీంకార దర్శమంబిత హస్య బీజస్య ఇతర ప్రమాణాపేక్ష వేదాంతరంగతయా నిర్దోషత్వ దర్శ సామ్యం తస్మిన్ బింబిత ప్రతిబింబిత మాయా ప్రతిబింబ చైతన్యస్తావ్య జగత్కార్కనతయా సర్వత్ర దర్పణే ముఖమివ ప్రతిఫలాతీతి తత్పర్ధ్య. ఓం హ్రీంకార దర్శమంబితాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార దశమంబిత. హ్రీంకారము ఒక అద్దము, దాని యందు ప్రతిబింబించేది వలె దేవి ప్రకాశించుచున్నదని. అద్దము స్వచ్ఛమైనది, వస్తువును ప్రకాశింపచేయును. అట్లే హ్రీం బీజము స్వతహా ప్రమాణమగు ఇతర ప్రమాణములను ఆపేక్షించని వేదములలోని నిర్దేశమైనది కనుక ఆదర్శమును పోలినది, దాని యందు ప్రతిబింబించుచున్నది. అనగా మాయా ప్రతిబింబ చైతన్యమే జగత్కారణమగు గనుక దర్పణమునందు ముఖము ప్రతిబింబించిన విధముగా శుద్ధ చైతన్యము శుద్ధ సత్వ ప్రధాన మాయోపాధి యందు ప్రతిబింబించుటచే ఆ ప్రతిబింబ చైతన్యమే దేవిగా ఉన్నది అని తాత్పర్యార్థం. ఓం హ్రీంకార దర్శమంబితాయ నమః. శ్రీమాత్రే నమః. 289 నామము శ్లోక రూపంలో. హ్రీంకార కోశాశీలత. హ్రీంకార కోశాశీలత. హ్రీంకార ఏవ కోశః తస్య ఆశీలత అతి దీర్ఘకండకమిత్యర్థ. సర్వవేషాదిజన్య దుఃఖనివరక్తత్వ ముసలితయా ఇవ పరదేవతాయ ఆపి తదత్వేన బాహ్య ప్రకటనయోగత సదృశేన అచద్ద కాపేక్షాయ హ్రీంకారస్య వాచక శబ్దతయ అర్ధ వారకత్వాపాస్యత్ అసికోశతులత తదా చ హ్రీంకారకోశే విద్యమాన అశీలతేవ దుఃఖనివారకత్వ సదీ భక్తభయకరాతి భవః. సర్వేషాం మాయుధా విశేషణం ఆసి పదమలక్షణం శ్రీ మహద్భాద్యం వజ్రాముద్యతం భీష స్మాద్వత పవతే ఇత్యాది స్మృతి. ఓం హ్రీంకార కోశాశీలతాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకార కోశాశీలత. హ్రీంకారమే కోశము, అనగా ఒకదానికి ఆశీలత అతి దీర్ఘ ఖడ్గము వంటిది దేవి. శత్రువుల వలన కలుగు దుఃఖములను నివారించుకొనుట కొరకు అశీలత ఉపయోగపడును. అట్లే పరదేవత కూడా బాహ్య అంత శత్రువుల వలన కలుగు బాధలను పోగొట్టుచుచు హ్రీంకారం నందు ప్రతిష్టమై ఉన్నది. కోశము అశీలతకు అచ్చదకము. అశీలత బాహ్య ప్రకటన యోగం కాదు కనుక కోశము ఆవశ్యకతమైనది. అట్లే దేవి కూడా ఉపాసకులకు తప్ప ఇతరులకు బాహ్య ప్రకటన యోగ్యము కాదు కనుక ఆమెకు కోశంగా హ్రీంకారము వాచక శబ్దము అర్ధవారకము అసికోశాల తుల్యముగా చెప్పబడినది. దేవి హ్రీంకార కోశమునందుండి భక్తుల కోశములను నివారించి అభయం నిచ్చుదని భావము. ఈ నామమున ఆసిపదము సర్వయుధములకు ఉపలక్షణము. మహద్భయము వజ్రాయుధ్యాత్మ్యము. మహాభయంకరమగు వజ్రాయుధమును పైకి ఎత్తినట్టులా అన్ను శృతిలో వజ్రాయుధము పేర్కొనబడినది. భీషాస్మాద్వత పవతే. పరమేశ్వరుని వలన భయముచే గాలి వీచుచున్నది అనే శృతి కూడా కలదు. ఓం హ్రీంకార కోశాశీలతాయ నమః. శ్రీమాత్రే నమః.
290 నామము హ్రీంకార స్థాన నర్తకి. హ్రీంకార స్థాన నర్తకి హ్రీంకార ఏవ ఆస్థానం సభా మండపః సర్వక్షత్రిత్వతస్య నర్తకీ నటన సంబంధ భూసంయోగచరణ విన్యాసోపలక్షిత తాళానుసరి అస్తద్వంగ చేష్ట నర్తనం. తత్కర్తి నర్తకి హ్రీంకార వాచ్యార్థతయా మాయాది సంబంధ నిమిత్తిక విచిత్రతార కార్పోత్యదాన వ్యాపారనుకారి వీకర్య వికారి స్వరూపపతాయ దృష్ట లోక మనోవృత్తి భేదవా తీవ్ర మందాతర ప్రీతిరూప భక్తి విషతయ అభివక్తనాభివిక్త ఇష్ట ఫలసాధారణతయ స్వాక్య పుణ్యాది తారతమ్యేన బుద్ధిశుద్ధి భేద ప్రతిభాతిత్యర్థ. ఓం హ్రీంకార స్థాన నర్తకాయ నమః. శ్రీమాత్రే నమః. భావార్థము: హ్రీంకారస్తన నర్తకి. హ్రీంకారమే ఒక ఆస్థానముగా అనగా సభ మండపము, అందరికీ ఆశ్రయమన్నది. దానికి నర్తకి వలె దేవి ప్రకాశించుచున్నది. నర్తనమనగా నటనము చేయున్నప్పుడు భూమి మీద చరణ విన్యాసము నర్చుచు తాళానుసారంగా శరీరావయవచ్చ చేష్ట. అట్టి నర్తనము చేయునది నర్తకి. లోకమునందు నర్తకి ప్రేక్షకుల మనోవృత్తులను అనుసరించి రంజకురాలగు విధముగానే హ్రీంకార వాచ్యార్థమగు దేవి మాయాది సంబంధ నిమిత్తక విచిత్ర కార్యములను అసంబంధిత నిమిత్తము ఆవికర స్వరూపమును కలుగుటచే ఉపాసక జనము యొక్క బుద్ధివృత్తులలో తీవ్ర మందాతర ప్రీతి రూపమగు భక్తికి విషయమగుచు అభివ్యక్తంగాను అనాభివ్యక్తంగాను వారు చేసిన పుణ్యాది తారతమ్యమును చేత బుద్ధి శుద్ధి భేదము వలన ఇష్టఫలములను ప్రసాదించుచు ప్రకాశించుచున్నదని అర్థము. ఓం హ్రీంకారస్థాన నర్తకాయ నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న హైప్ ఇవ్వండి. తప్పకుండా ఇవ్వండి. లైక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ పెట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.